ప్రశ్న రావణ్ వెనుక ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులు, ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారని ఈ రోజున ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం కుండ బద్దలు కొట్టేసింది. ఎవరు ఆ మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళు ఎందుకు ఉండవలసి వచ్చింది, నిజంగానే వాళ్ళు ఉన్నారా లేదా, ఏం జరుగుతోంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ప్రశ్న రావణ్ గురించి అన్ని వివరాలు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం బయటకు తీయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా విచిత్రమైన అంశాలు బయటకు వస్తున్నాయి. రావణ్ వెనక ఏదో ఒక శక్తి, ఇద్దరు మనుషులు ఉండి నడిపిస్తున్నది ఏం కాదు. ఇందులో పలు రకాల శక్తులు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అందులో దఫాలుగా ఈ రావణ్ ఎదుగుదలలో కూడా వాళ్ళు ఉపయోగపడ్డారు. రావణ్ ఫస్ట్గా ప్రకాష్ రాజును ఉపయోగించుకున్నాడని, ఆ తరువాత వైసీపీ వాళ్ళు ఆయన్ని ఉపయోగించుకోవడానికి ఈ గమన అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆయనతో అటాచ్ చేశారని, ఇప్పుడు ఆ గమన కూడా పోలీసులు నోటీసులు ఇస్తే ఆవిడ అబ్స్కాండ్లో ఉందనేది కూడా ఒకటి కనపడుతుంది. ఆవిడ కాల్ హిస్టరీని ఒకసారి పరిశీలించినప్పుడు అందులో ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారుల ఫోన్ నెంబర్లు కనుగొన్నట్టుగాను, ఒక మాజీ ఐఏఎస్ అధికారి నెంబరు ఆవిడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్టులో పెట్టుకున్నట్టుగా కూడా వస్తూ ఉంది. మరి ఇక్కడ చాలా పరిమితులు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాయి. ప్రతి దానికి కేసు అవటం మొదలుపెట్టింది. అర్ధాంతరంగా తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. కాబట్టి పేర్లు డైరెక్ట్గా నేను చెప్పలేని స్థితికి వచ్చా. గతంలో మన కుండబద్దల్లో ఇలాగైతే ఉండేది కాదు. మనం డైరెక్ట్గానే ఎవరు అనేదాన్ని ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవాళ్ళం. అయినా కూడా ఇప్పుడు నేను మీకు ఇస్తాను, ఎవరు ఆ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎవరు. ఇప్పుడు ప్రస్తుతం బయట ప్రచారంలో ఉన్న పేర్లని నేను డైరెక్ట్గా చెప్పలేకపోయినా, జగన్ మళ్ళీ రాకూడదు అని నినాదం పెట్టుకుని గతంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నాడు అన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు మొన్న రావణ్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన ఆ ఐపీఎస్ ఆఫీసరు అనేది ఒకటి ప్రచారంలో ఉంటే, మరొకటి జగన్ కోసం ఎంతకైనా తెగించిన వ్యక్తి, అసలు కేసులే లేకుండా సుమోటోగానే ఆయనే కేసు తీసుకొని ఒక పెద్ద ఎంపీ అని కూడా చూడకుండా తీసుకొచ్చి లోపలేసి కస్టోడియల్ టార్చర్ చేసిన వ్యక్తి. ఇలాంటి ఈ ఇద్దరు ఉన్నారు అనేది ఒక పుకారైతే ప్రబలంగా నడుస్తుంది ఆంధ్రదేశం అంతటా. ఇంతవరకు ఎవరు ఆ పేర్లు బయట పెట్టట్లేదు, కానీ వాళ్ళు ఊహిస్తున్న దాని ప్రకారంగా ఇదే జరుగుతుంది. వీళ్ళు మొన్న ఈ రావణ్ అంశం మీద సిపిఐ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా కూడా వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. దాంతోపాటుగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రావణ్ గురించి మాట్లాడుతున్న అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళతో కూడా వాళ్ళు వేదిక పంచుకున్నారు. కాబట్టి వాళ్ళే ఉన్నారు అని ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, లేదు టీడీపీ జనసేన నాయకులు కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ కొంత ఊహిస్తున్నప్పటికీ నిజంగా వాళ్ళు ఎందుకుంటారు అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో టీడీపీకి అనుకూలంగా ఉన్నాడని కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా జగన్ మళ్ళీ అసలు రాకూడదండి జీవితంలో అని నినాదం కూడా పెట్టుకున్న వ్యక్తి, ఆ తర్వాత ఆయన స్టాండ్ మారింది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం ఏంటంటే, ఈ ఐపీఎస్ ఆఫీసర్కి ఆ ఐపీఎస్ ఆఫీసర్కి ఉప్పు నిప్పుగా ఉండేది, పచ్చగడ్డేస్తే బగ్గుమనేది అనే దాన్ని కూడా మరి ఈ వైసీపీ నాయకులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చినట్టుగాను, ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసినట్టుగా కూడా కనపడుతోంది అనేది కూడా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మరి నిజంగానే అది జరిగిందో లేదో తెలియదు, కానీ ఈ ఆఫీసర్ తోటైతే కుండబద్దలకు కూడా ఒక చిన్న అనుబంధం ఉంది. గతంలో మా నాన్న ఈ కుండబద్దలు నడుపుతున్న సమయంలో ఆయన మా నాన్నగారితో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఆయన అనుకున్నది ఏదో చెబుతూ ఉండేవాళ్ళు. కానీ కుండబద్దల మీద ఆయన ప్రభావం ఉందా అని అంటే ఖచ్చితంగా ఒక్క పైసా కూడా లేదు. ఎందుకంటే ఆ రోజున మా నాన్న ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఆయన ఫైండ్ అవుట్స్లో ఏమున్నాయి, ఆయనకి నచ్చింది ఏమిటి, అవి మాత్రమే చెప్పేవాడు. అలాగని ఐపీఎస్ ఆఫీసర్ కూడా మీరు ఇది చెప్పండి, మీరు ఇదిగో ఇలా చెయ్యండి అని ఏ రోజు సూచనలు ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు రావణ్కి ఇచ్చాడు అని అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చటం, మరి ఈ కూటమి ప్రభుత్వం మీద ఆయన గుర్రుగా ఉండటము, చాలా అంశాల మీద ఆయన విభేదించటము, దీన్ని జగన్మోహన్ రెడ్డి అదునుగా చూసుకుని గతంలో ఆయన్నే వేధించినా కూడా వెళ్ళి సింపుల్గా సారీ చెప్పేస్తే ముఖస్థుతి కోసమైనా పడకుండా ఉంటాడా అని వేరే ప్రయత్నాలు చేశారు అనేది కూడా ఒక మాట అయితే వినపడుతుంది. అందులో నిజాలు ఏమిటి అనేది కుండబద్దలకి ఏం తెలియదు. ఇది
బయట నడుస్తున్న కేవలం ప్రచారం ఊహాగానాలు మాత్రమే. ఊహాగానాలు అయినంత మాత్రాన కొట్టిపారేయాలని ఏమన్నా ఉందా? ఇందులో అసలైన నిజం ఎప్పుడు బయటపడుతుంది అనంటే మరి పోలీసులు ఆ కాల్లో ఉన్న పేర్లు ఏవైతే బయట పెట్టారు, మరి ఆ గమన మాత్రం ఈ ఐపీఎస్ ఆఫీసర్లకు ఎందుకు ఫోన్ చేసింది? మరి రాష్ట్రంలో ఎంతమంది మాజీ ఐపీఎస్లు ఉన్నారు, లేదు ప్రస్తుతం ఉన్న ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ లేనిది వీళ్ళిద్దరికీ ఎందుకు ఫోన్ చేసింది? ఆ కాల్ లాగ్లో వీళ్ళ ఇద్దరు పేర్లు ఎందుకు ఉన్నాయి, ఆవిడ ఫోన్లో వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు ఫీడ్ చేయబడి ఉన్నాయి అనే దాని మీద కదా అసలైన వ్యవహారం నడుస్తుంది. ఇక రెండో వ్యక్తి, ఆయన గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మరి జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని రకాలుగా ఆయనకు ఉపయోగపడ్డాడు, ఆయన కోసం ఏం చేశాడు, తన కోసం ఏం చేసుకున్నాడు అనేది కూడా ఒకటి వేరే కథ కూడా ఉందనుకోండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక చిన్న పని చెయ్యని కారణానికి ఆయన్ని ఉన్న పోస్టులో నుంచి అప్రాధాన్య పోస్టులోకి వేసి అక్కడున్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పని కానిచ్చుకున్నాడు. అదే చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది కూడా. కాకపోతే ఆ తర్వాత ఆయన సస్పెన్షన్కు గురవటమో లేకపోతే తర్వాత రిటైర్ అవ్వటమో, ఆ రిటైర్ కంటే ముందు కూడా సస్పెన్షన్లో ఉన్న సమయంలోనే ఆయన రాజకీయంలోకి రావాలి అన్న తన కోరికను వెలుబొచ్చటము, ఆ దళితులు కాపులు కలిసి రాజ్యాధికారాన్ని సంపాదిస్తే కాపులకు సీఎం సీట్ ఇస్తాము, దళితులు డిప్యూటీ సీఎం తీసుకుంటాము అని చెప్పిన వ్యక్తి. ఇలాంటి చాలా ఉపమానాలు ఉన్నాయి ఆయనతో చెప్పటానికి. మీరు కూడా కింద కామెంట్ చేయండి, మీలో ఎవరైనా సరే ధైర్యవంతులు ఉంటే గనుక నిజంగా ఇదిగో వీళ్ళు ఉన్నారు అనేది మీకు ఏమన్నా అనిపిస్తే ఆ పేర్లు కింద కామెంట్ చేయండి. కాకపోతే ఏంటంటే ఇది అట్ యువర్ ఓన్ రిస్కే, నేనైతే ఏం చెప్పేది లేదు. నేనే స్వయంగా పేరు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను ఈ రోజున. ఎందుకంటే ఎటు నుంచి ఏ కేసు వస్తుంది, ఎప్పుడు ఎవరు కేసు పెడతారో కూడా తెలియదు. అలాంటిది మరి టీడీపీ కార్యకర్త అయిన ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భార్యని ఏదో ఒక మాట అన్నాడన్న పాపానికి ఆయన్నే అరెస్ట్ చేసి లోపలేసింది. ఇప్పుడు వీళ్ళు కేసు పెడితే మనల్ని అరెస్ట్ చేయరా? కాకపోతే అరెస్ట్ అవటానికో లేకపోతే నేను నిజం వైపు నిలబడటానికో కుండబద్దలకి ఏమీ ఇబ్బంది లేదు. కానీ అసలు అనవసరమైన ఈ కేసులో ఎందుకు అరెస్ట్ అవ్వాలి అనేది నా యొక్క భావన. అందుకనే నేను వాళ్ళిద్దరి పేర్లు చెప్పడం లేదు. ఖచ్చితంగా ఆ ఇద్దరే ఉన్నారనేది మాత్రం కొంత గూడిగా తెలుస్తున్నా, ఇంకా పోలీసులు బయట పెట్టే వరకు ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి అలా శంఖంలో పోయకుండా ఉత్తుత్తి పుణ్యానికి పేర్లు చెప్పేస్తే అది పోలీసులు దాన్ని ధృవీకరించి దాన్ని స్వయంగా వాళ్లే బయట పెడితే మాత్రం అది శంఖంలో పోసిన తీర్థం లాగా అవుతుంది. ఆ రోజున వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు. ఇక లాస్ట్గా ఆ ఐపీఎస్ ఆ అధికారి ఐఏఎస్ అధికారి ఎవరు అనే దాంట్లో కూడా ఆయన కూడా మరి ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీదలా మాట్లాడుతూ, అసలు పవన్ కళ్యాణ్ మీద అయితే ఈయన సినిమాల్లో నటించడానికి వీల్లేదని కేసు వేసిన వ్యక్తి కూడా, ఆయన్ని కూడా మీరు ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ముగ్గురే ఉన్నారు అనేది అయితే ఒక విధంగా ప్రచారం నడుస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.